హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియో చూసారా మీరు? అదే బేబీ ప్రోడక్ట్స్ అన్నీ నేను హాస్పిటల్కి ప్యాక్ చేసుకునేది. చూడకపోతే చూడండి, ఇక్కడ ట్యాగ్ చేస్తా. అలానే నా డెలివరీ డేట్ వచ్చేసింది. డేట్ రాలేదండి, డేట్కి ఇంకా 2 days టైం ఉంది. కానీ నాకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినాయి, అందుకని ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుండి నాకు లైట్గా, అంటే అవి పెయిన్స్ అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియలేదు అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ దగ్గర పడుతున్నప్పుడు ఏవో ఒక పెయిన్స్ వస్తూనే ఉంటాయి కదా, అలానే వచ్చింది. కొంచెం బ్యాక్ పెయిన్ లాగా, సైడ్కి నొప్పి రావడం, ఇలాంటివన్నీ వస్తే నార్మలే అనుకున్నా. నైట్ నుండి స్టార్ట్ అయింది, కానీ నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి కొంచెం ఎక్కువగా అనిపించింది. ఎక్కువసేపు రావడం, మళ్ళీ వచ్చి ఆగడం, బేబీ ఏదో కదులుతూ కిందకు వస్తున్నట్టుగా అనిపించడం, ఇలా అన్నీ అనిపించాయి. ఇంకా ఒక టైం అయ్యేసరికి ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఇవి లేబర్ పెయిన్సే అని చెప్పి వెంటనే ఇంకా హాస్పిటల్కి బయలుదేరాను. మా వారికి ఫోన్ చేశాను, అప్పటికే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. నేనే వెళ్ళిపోమన్నాను, ఏం కాదులేండి, నార్మలే, ఇవి వెళ్ళిపోండి, నాకు బాగా ఎక్కువ అనిపిస్తే మీకు ఫోన్ చేస్తానని చెప్పాను. అయితే ఫోన్ చేస్తే అయితే డైరెక్ట్గా నువ్వు హాస్పిటల్కి వచ్చాయని చెప్పారు. నేను, మా అమ్మ, మా అగస్త్య ముగ్గురం కలిసి హాస్పిటల్కి బయలుదేరాం. బ్యాగు లగేజ్ మొత్తం పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు కూడా ఒకసారి చెక్ చేశారు. నీకు డెలివరీ అయిపోతుందమ్మా, ఇంకా నువ్వు జాయిన్ అయిపోవాలని చెప్పారు. వెంటనే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత, అంటే నేను వెళ్ళింది ఒక 10 o'clock వెళ్తే 11 వరకు, అంటే మేడం వేరే కేసుకు వెళ్ళారు, వేరే పేషెంట్ దగ్గరికి. అందుకని మనం 11 వరకు, అప్పటి వరకు నాకు పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. చిన్నగా నవ్వుతున్నాను, కానీ వీడియోలో మీరు చూస్తే నవ్వుతుంది అనుకుంటారు. చిన్నగా వస్తుంది, మరీ అంత హెవీగా రాలేదు. అందుకని నవ్వుతూ అటు ఇటు వాకింగ్ చేస్తూ కొంతసేపు వాకింగ్ చేశాను. ఈలోపు మేడం వచ్చేసారు. వచ్చేగానే అప్పుడు సిస్టర్కి చెప్పినట్టున్నారు మెడిసిన్ పెట్టమని. అప్పుడు నాకు కెన్వెలా పెట్టారు. పెట్టిన తర్వాత వితిన్ 30 secondsలో నాకు డెలివరీ అయిపోయిందండి. చాలా హ్యాపీ. నార్మల్ డెలివరీ అయింది. ఇంత తొందరగా అయిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మందు పెట్టారు. పెట్టిన తర్వాత కొంతసేపు పెయిన్స్ వచ్చాయి. ఒక 10 to 15 minutes కొంచెం హెవీ పెయిన్స్లా అనిపించాయి. దాని తర్వాత చాలా హెవీగా వచ్చాయి. ఇంక వచ్చిన తర్వాత లైట్గా ఉమ్మరి అనేది బయటకు వచ్చింది. వెంటనే లేబర్ రూమ్కి తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 minutes మళ్ళీ కొంచెం హెవీగా పెయిన్స్ వచ్చాయి. హెవీగా అంటే ఒక 10 times గట్టిగా అరిచానేమో, చాలా ఎక్కువ వచ్చేస్తుందని. మేడం చాలా హెవీగా వస్తుంది మేడం అనగానే మేడం కూడా ఏం కాదమ్మా, అయిపోతుంది, 10 minutes అయిపోతుంది, ప్రయత్నించు అని చెప్పడం. అలానే నేను నొప్స్ వచ్చినప్పుడల్లా కొంచెం ఎక్కువగా గట్టిగా ముక్కడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి బేబీ అనేది వితిన్ 45-30 minutesలో బేబీ అనేది బయటకు వచ్చేసింది. చాలా హ్యాపీ. చాలా సేపు అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు అంటే అగస్త్యకి నేను 8 hours నొప్పులు పడ్డానండి. 8 hours చాలా పెయిన్స్ లైట్గా రావడం కానీ, హెవీగా అనిపించడం కానీ చాలా ఎక్కువగా ఫీల్ అయ్యాను అగస్త్యకి. అలానే సెకండ్ బేబీకి ఇంకెంత ఉంటుందో అని ఆటోమేటిక్గా భయం అనేది వేస్తుంది కదా, అలా భయపడ్డాను. కానీ అంత అయితే నన్ను ఇబ్బంది పెట్టలేదు నా సెకండ్ బేబీ. నిజం చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది నా సెకండ్ బేబీ విషయంలో. అంటే కొన్ని డెలివరీ టైంలో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, కానీ ఆ ఫేస్ చేసేటప్పుడు కొంచెం బాధపడ్డాను. ఏంటి ఇలా అవుతుంది, ఎందుకు ఇలా అయింది, నేను సమయంగా ఫుడ్ కూడా తినలేకపోయాను, అలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఫైనల్గా డెలివరీ టైం వచ్చేసరికి మంచిగా నేను అనుకునేలా కాకుండా, అంటే ఎక్కువ టైం పట్టేస్తుందేమో అని ఫీల్ అయ్యాను. అలా కాకుండా తొందరగా అయిపోయి చాలా హ్యాపీగా అనిపించింది. అలానే నేను ఎక్కువగా, అంటే కొంచెం భయపడిన దానికన్నా భిన్నంగా జరిగినందుకు చాలా హ్యాపీ. ఆ తర్వాత వెంటనే కొంతసేపు బేబీని ఇచ్చారు. బేబీని ఎత్తుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మాకు రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది, అంటే మా వారు వాళ్ళ అక్క వాళ్ళు, మా వారి వదిన గారు, వీళ్ళందరూ వచ్చారు. అలానే మా వారి స్టాఫ్, వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చారు.
అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అలానే మా వారు ఒక చిన్న కేక్ కటింగ్ కూడా చేయించారు. ఆ వీడియో కూడా వస్తుంది. అందులో బేబీ ఎవరు ఏంటి అనేది రివ్యూ చేస్తాను. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా ఇది అంటే ఈ బేబీ అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరే బేబీ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫైనల్గా హ్యాపీ అండి. నెక్స్ట్ డేనే నేను డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసాను హ్యాపీగా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో సర్ప్రైజ్, అది ఇంకా హ్యాపీగా అనిపించింది. అది కూడా చాలా బాగుంది. అది కూడా వీడియో వస్తుంది, దాన్ని కూడా చూసి మీరు లైక్ చేయాలి. ఇది నా ప్రెగ్నెన్సీ వీడియో అండి. ఇదంతా డెలివరీ అంటే నేను హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుండి డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చినంత వరకు ఈ వీడియో. నెక్స్ట్ ఇంకో 2 వీడియోస్ వస్తాయి, అవి కూడా చూసి లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్గా మంచిగా నార్మల్ డెలివరీ అయితే అయిందండి. మీరు ఎవరు అనుకుంటున్నారో మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదేంటంటే నెక్స్ట్ డే 3 డేస్ తర్వాత బేబీని తీసుకొని బ్లడ్ టెస్ట్లకి వాటికి వెళ్ళాము హాస్పిటల్కి. అదే ఈ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బేబీ పుట్టాక మా వారి రియాక్షన్ అది ఏంటో మీరే చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తనైతే. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు ఏంటనేది తెలియదు, బట్ నేనైతే హ్యాపీగా ఉన్నాను. అది నాకు అంటే మరి చెప్పకూడదు, మా మిస్సెస్ ఏం ప్లాన్ చేస్తుందో నాకు తెలియదు కదా, బట్ అంటే సంథింగ్ ఒక హ్యాపీనెస్ ఉందన్నమాట. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ గాడ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.